సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మొన్న అన్నారు కదా రాసిస్తానని చెప్పేసి, ఇప్పుడు రెవెన్యూ రిపోర్ట్స్ లో అది ఖచ్చితంగా కబ్జా ల్యాండ్ అని చెప్పేసి కనిపిస్తుంది, రాసిచ్చే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా అది కబ్జా అని ప్రూఫ్ అయిందంటారా? ఆయన 2002లోనే ఆ భూమి కొనడం అనేది జరిగింది. కాకపోతే అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండ్? ప్రైవేట్ ల్యాండ్ లో చాలా రకాలు ఉంటాయి మనకు తెలుసు. రెసిడెన్షియల్ ఏరియా ఉంటది, కమర్షియల్ ఏరియా ఉంటది, అగ్రికల్చర్ ఏరియా ఉంటది, ఇండస్ట్రియల్ ఏరియా ఉంటది. గవర్నమెంట్ అయితే దాన్ని పబ్లిక్ ఏరియా అంటాం. పబ్లిక్ ఏరియాలో హాస్పిటల్, కాలేజీలు అన్ని కడతారు. సో ప్రైవేట్ ఏరియాని ఆయన కొన్నాడు. మొన్న ఆయన ఏం చెప్పాడు, ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే మీరు తీసుకోండి అని అన్నాడు కదా. ఆయన కొనడం అయితే పక్కా. అది అప్పట్లో 2002 అంటే ఖుషి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన కొన్నాడు. సో 2002లోనే ఆయన కొన్నాడు. అయితే ఏంటంటే విషయం ఆయన చెప్తున్నాడు కదా ఓపెన్ గా, నేను అప్పట్లో కొన్నాను ప్రైవేట్ ల్యాండ్ అని, నాకు అమ్మారు అది అగ్రికల్చర్ ల్యాండ్ అని. నేను అక్కడ ఫామ్ హౌస్ పెట్టుకున్నాను, వ్యవసాయం చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేసు అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే తీసుకోండి రేవంత్ రెడ్డి గారు ఆయన ఓపెన్ గా సవాల్ ఇస్తారు కదా. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు జనాలు. అంటే ఇప్పుడు కవిత అది కబ్జా ప్రూఫ్ కానప్పుడు కవిత గారు ఎందుకు అంటున్నారు రాసిచ్చేయండి? 100% అది కబ్జా కాదు, ఆయన 100% కొన్నాడు అది. కాకపోతే భూములు ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు తెలుసు కదండి. గవర్నమెంట్ భూములు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఆ రకంగా జరిగింది ఏమో నాకు తెలియదు, అది క్లారిటీ లేదు. క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు, నేను ఇది కబ్జా చేసిన ల్యాండ్ కాదు, నేను కొనుక్కున్న ల్యాండ్ ఇది, నా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పారు. ఎందుకు ఎంతగా రాద్ధానం చేస్తున్నారో, చేస్తుంది కూడా దొంగలే. తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. తిహార్ జైలు ఎంత తెలుసు కదా, ఆసియాలోనే అతి పెద్ద జైలు అది. ఢిల్లీలో 400-500 ఎకరాల్లో ఉంది అది. అంత పెద్ద పెద్ద జైలు, 100 కోట్లు స్కాములు చేసి జైలు పాలైపోయి చిప్పకూడ తిని వచ్చిన వాళ్ళు ఆయన అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఆయన అయితే నిజాయితీ పరుడండి. కబ్జా అయితే 100% చేయలేదు. కబ్జా 100% చేయలేదు. జైలుకి వెళ్ళి ఎంపీగా చేశారు కదా. సో అప్పుడు ఆమె పదవిలో ఉన్నప్పుడు ఎవరి కబ్జాలు చేసినా కూడా ఏం చేసినా కూడా కనపడని అవి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? చాలా మంది నిజంగా తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళండి. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నాది ఆంధ్ర. తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళు. కానీ కొంతమంది నాయకులు మాత్రం చాలా నీచులు. ప్రాంతీయ తత్వం తీసుకొచ్చి ప్రాంతీయ తత్వాన్ని ఇప్పుడు ఉగ్రవాదంలా చేసేసారు. ఇప్పుడు ఆయన వస్తా అంటున్నాడు. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఏముంది ఆర్టికల్లో, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పాలిటిక్స్ చేయొచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు అని ఉంది. ఆయన ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది. జనసేన పార్టీని కూడా ఇక్కడ క్యాండిడేట్ నిలబెట్టాలని. ఇక్కడ తెలంగాణ వాళ్ళే ఆయనకి స్వాగతిస్తున్నారు. మీరు రండి, పోటీ చేయండి, మీ పార్టీని మా ప్రాంతంలో కూడా మీరు ఉండాలి, మీ అభిమానులు ఉన్నారని చెప్తున్నారు. తప్పేముందని ఆయన వచ్చి నిలబడితే ప్రజలు ఎవరు గెలిపిస్తే వాళ్ళ చేతిలోకి పదవి వెళ్తుంది కదా. అభిమానం తెలంగాణ ప్రజలకి ఓన్లీ ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ చదువుకున్నావు కదా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయకూడదు, పార్టీ పెట్టకూడదు అని రూల్ ఏమైనా ఉందా? రూల్ గురించి ఉందా చెప్పు. రూల్ లేదంటే ఆగిపోదాం, లేకపోతే ఒక పని చేయు. రాజ్యాంగాన్ని ఎవరు మారుస్తారు? రాజ్యాంగాన్ని ఎవరు మారుస్తారు తెలుసా నీకు? ఒక జర్నలిస్టు రాజ్యాంగాన్ని ఎవరు మార్చగలరు? హూ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్? రాజ్యాంగాన్ని మార్చేది ఎవరు? రాజ్యసభ, లోక్సభ, సుప్రీంకోర్టు. మరి అక్కడికి వెళ్ళి మార్చేయమనండి అవన్నీ కూడాను. అవన్నీ మార్చేయమనండి. ఇంకా ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో రాజకీయాలు చేయకూడదని. బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారు? 29 రాష్ట్రాలు ఉన్నాయి, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడైనా వెళ్ళి రాజకీయాలు చేసుకోవచ్చు, నిలబడవచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని ఉంది. అందులో ఉంది కాబట్టి ఆయన వచ్చిండు, లేకపోతే రాడు కదా. మీరు వెళ్ళి మరి మార్చేయండి, అయితే అమెండ్మెంట్ చేసేయండి. రాజ్యాంగంలో ఉంది కానీ 60 సంవత్సరాలు కొట్లాడి 1200 మంది బలిదానం చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. ఎందుకు? ఆంధ్ర పరిపాలన మాకు వద్దు అని. సో అలాంటప్పుడు మిమ్మల్ని పంపించినప్పుడు మళ్ళీ ఆంధ్ర పరిపాలన మాకెందుకు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది ప్రజలు నిర్ణయించుకుంటారండి. 2028 మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అది నాయకులు నిర్ణయించేది కాదు, ప్రజలు నిర్ణయించేది. ప్రజలైతే స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్ర వాళ్ళకి కావచ్చు, కర్ణాటక వాళ్ళకి కావచ్చు, ఏ ప్రాంతాల వాళ్ళకైతే ప్రజలైతే స్వాగతం పలుకుతున్నారు. కాకపోతే వీళ్ళందరూ ఫేక్ లీడర్స్ అన్నమాట. ఓకే, మతాలను అడ్డు పెట్టుకొని, ప్రాంతాలను అడ్డు పెట్టుకొని, కులాలను అడ్డు పెట్టుకొని వీళ్ళు రాజకీయం చేస్తారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడాను స్వాగతం పలుకుతున్నారు ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తుంది కదా 2028 లో. సో ఎలా ఉండబోతుంది? బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తారు. వాళ్ళకు కూడా కొన్ని సీట్లు వస్తాయి.
2014 ఎలక్షన్స్ తీసుకుందాం, టీడీపీకి కూడా 15 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత ఇక్కడ ఉంది తెలంగాణ ప్రజలకి. నెక్స్ట్ కూడా ఓకే, నెక్స్ట్ కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి 7 సీట్లు రావాలని మీరు అనుకోండి. మరి 2014 ఎలక్షన్స్ అయ్యాయి కదా, ఎలక్షన్ అయినప్పుడు టీడీపీకి 15 సీట్లు వచ్చేలేవా? వచ్చే రాలేదా? మరి టీడీపీ ఆంధ్ర పార్టీయే కదా. ప్రజల నిర్ణయం అది, ప్రజల నిర్ణయం ఎలా ఉంటే అలాగే అందరూ కూడా స్వాగతిస్తారు. ఆల్వేస్ వెల్కమ్ టు పబ్లిక్ తీర్పు. ఓకే, పొత్తులోనే వస్తారా? నెక్స్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పొత్తులు వస్తే తప్పేంటంట? అదేమి దొంగతనమా? పివి నరసింహారావు పొత్తులు పెట్టుకునే పిఎం అయ్యారు, వాజ్పేయి గారు పొత్తులు పెట్టుకునే పిఎం అయ్యారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకునే సీఎం అయ్యారు, ఇప్పుడు తమిళనాడు విజయ్ దళపతి కూడా ఆయన పొత్తులు పెట్టుకుని సీఎం అయ్యాడు. పొత్తులు నడుస్తుంది అనమాట, సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. తప్పేముంది? ప్రజలు నిర్ణయిస్తారండి, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఏమన్నారు? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు. ఇంకో విషయం అండి, ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా విమర్శించాలి. ఒక ఆమె తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ఆమె ఏమో ప్రాంతాలు విమర్శిస్తుంది. హలో, ఏంటి ఒక పక్క మాట్లాడుతున్నారు? తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన దొంగలు ప్రాంతాలు విమర్శిస్తున్నారు, చాలా తప్పు. ఏదైనా వ్యక్తిగత దోషులు ఉంటే వ్యక్తికి చేసుకోండి. ఆంధ్రాలో ఏమీ లేదు అని అంటుంది. ఆంధ్ర వాళ్ళు అసలు చాలా దొంగలు. వాళ్ళు హైదరాబాద్ మీద పడతారు దోచుకుంటారు, లేకపోతే బెంగళూరు మీద పడతారు దోచుకుంటారు, లేకపోతే చెన్నై మీద పడతారు దోచుకుంటారు అంటుంది. చాలా రాంగ్ అది. ఆంధ్ర అంత రిచెస్ట్ స్టేట్ నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎక్కడా లేదు. ఎందుకని చెప్తున్నానో వినండి. ఆంధ్ర మొత్తం 1100 సముద్ర తీరం కలిగి ఉంది, కోస్టల్ ఏరియా. అడుగడికి పోర్టు, అడుగడికి ఎయిర్పోర్టు. 15 పోర్ట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ 10 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వైజాగ్ లో 2 పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లు. అలాగే రాజమండ్రిలో ఎయిర్పోర్టు, కాకినాడలో పోర్టు, మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఎయిర్పోర్టు, తిరుపతిలో ఎయిర్పోర్టు, నెల్లూరులో పోర్టు, కడపలో ఎయిర్పోర్టు, కర్నూలులో ఎయిర్పోర్టు, పుట్టపర్తిలో ఎయిర్పోర్టు. అంటే ఆంధ్ర వాళ్ళందరూ విమానాల మీద తిరుగుతున్నారు. అలాగే ఆంధ్రాలో ఎలాంటి రిచ్ పీపుల్ ఉన్నారండి, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లే కడుతున్నారు. జీవీకే తీసుకుందాం, జీవీకే ముంబైలో ఎయిర్పోర్ట్ కట్టిండు. జీవీకే అంటే నెల్లూరు, ఆంధ్ర. ముంబైలో ఎయిర్పోర్ట్ కట్టిండు, అలాగే బెంగళూరులో కూడా కట్టిండు. ఎయిర్పోర్ట్లు కట్టాలంటే మామూలు విషయమా? ముంబైలో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్, బెంగళూరులో కెంపెగౌడ ఎయిర్పోర్ట్. అలాగే జిఎంఆర్ తీసుకుందాం, ఆయన కూడా ఆంధ్ర విజయనగరం జిల్లా కదా, ఆయనకైతే 10 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఆయన విశాఖపట్నంలో కట్టాడు, హైదరాబాద్ లో కట్టాడు, ఢిల్లీలో కట్టాడు, విదేశాల్లో కూడా కట్టాడు, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో కూడా కట్టాడు. అలాగే అసలు హాస్పిటల్ లేవంటుంది ఆమె. ఎందుకు హాస్పిటల్? అపోలో ఎవరిదండి? గ్లోబల్లీ ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి అపోలో హాస్పిటల్. 80 హాస్పిటల్ ఉన్నాయి. అలాగే ఏంటది కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్ చిత్తూరు జిల్లా రెడ్డిస్, అలా కేర్ హాస్పిటల్ భీమవరం రాజులవి. కేర్ హాస్పిటల్ కూడా మొత్తం ఆసియా అంతా ఉన్నాయి కదా. అలా కిమ్స్ మాట్లాడుతున్నా కదా, కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మనం రెడ్డి ల్యాబొరేటరీస్ తీసుకుందాం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి రెడ్డి ల్యాబొరేటరీస్. అలాగే దివి ల్యాబొరేటరీస్ తీసుకుందాము. మురళీ దీవి ఆయన తలుచుకుంటే ఒక రాష్ట్రాన్ని కొనేస్తాడు, అవునా కాదా? ఏం తక్కువైపోయి ఆంధ్రాలో వరి ఎంత పండుతుంది, చేపలు ఎంత ఉత్పత్తి అవుతున్నాయి, మిరపకాయలు ఇంకా వరల్డ్ ఫేమస్. గుంటూరు మిర్చి అంటే ఎన్ని ఉన్నాయి అసలు అక్కడ? అన్ని ఉన్నాయి కదా, మామిడి పళ్ళు అన్ని కూడాను. ఏమీ లేవు అని ఒక ప్రాంతాన్ని ఎందుకు విమర్శించడం? తిరుపతి టెంపుల్ ఉంది, తిరుపతి టెంపుల్ ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్. 3 లక్షల నుండి 5 లక్షల కోట్ల వాల్యూ ఉంటది. ఆంధ్ర వాళ్ళకి ఏం లేవండి. సినిమా స్టూడియోలు తీసుకుందాం, ఎన్టీ రామారావు ఒక స్టూడియో ఉంది, రామకృష్ణ స్టూడియో. ఎన్టీఆర్ ఒక స్టూడియో ఉంది, రామకృష్ణ స్టూడియో. అక్కడే నాగేశ్వరరావుకు ఉంది, అన్నపూర్ణ స్టూడియో. కృష్ణ గారికి ఉంది, పద్మాలయ స్టూడియో. రామోజీరావు ఉంది, రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ అయితే వరల్డ్ లోనే నెంబర్ 1. తర్వాత మన ఎవరు అల్లు అర్జున్ కు స్టూడియో ఉంది. ఆంధ్ర వాళ్ళు ఏమంత బీద వాళ్ళు కాదండి, చాలా ధనిక రాష్ట్రము. ఇప్పుడు తిరుమల నుంచి 30% తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు, మీరు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, మీరు పోటీ చేస్తా అంటున్నారు. ఏంటి ఇక్కడ ప్రాంతాల వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అర్థమవుతుందా? ఏంటి ఇప్పుడు చాలా మంది కర్ణాటకలో ఉన్నారు, వాళ్ళు పంపించిస్తే చాలా మంది మహారాష్ట్రలో ఉన్నారు, వాళ్ళు పంపించిస్తే చాలా మంది అమెరికాలో ఉన్నారు, వాళ్ళు పంపించిస్తే రిటర్న్ చాలా మంది ఆస్ట్రేలియా ఉన్నారు, వాళ్ళు ఆ రిటర్న్ పంపిస్తే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి వెళ్తారు, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వెళ్తారు. నేను మెన్షన్ చేసిన అవసరం లేదు. కర్ణాటక చెక్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారు, మహారాష్ట్ర చెక్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పంపించిస్తే రిటర్న్ ఏంటి పరిస్థితి?
పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. రాజ్యాంగంలో ఏం రాసి ఉంది, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకి వెళ్ళి బతకొచ్చి అని ఉంది. చెప్పు మరి. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో ఉండడానికి ఎందుకు చూపిస్తున్నారు ఎక్కువ? హలో, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రలోనే ఉన్నారు, ఇక్కడ రావడానికి కూడా ఆంధ్ర వాళ్ళు ఆంధ్రలోనే ఉన్నారు. ఇక మాకు కూడా అక్కడ కూడా వస్తున్నారు, అక్కడ కూడా వైజాగ్ వస్తున్నారు, తిరుపతి వస్తున్నారు, అరకు వస్తున్నారు, శ్రీశైలం వస్తున్నారు, పుట్టపర్తి వస్తున్నారు. ప్రాంతాల నుండి ఎవరికి నచ్చితే అక్కడ బతుకుతారు. రావద్దనే రైట్స్ ఎవరికి లేవు. ఓకే, ఫైనల్ గా హైదరాబాద్ ఎవరి అబ్బా జాగీర్ కాదు.